హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సిమ్రన్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి బిగ్ బాస్ గురించి లైవ్ వీడియో ఇన్ని రోజులు పెట్టలేదు అనుకుంటున్నారా? నాకు ఇప్పటి వరకు కనెక్టింగ్ ఏది అనిపించలేదు. అంటే మన తనూజ గారి చూసిన తర్వాత, తనూజ గారు లాస్ట్ లో చెప్తా, దాని తర్వాత నాకు మధ్యలో కనెక్టింగ్ అనిపించినాయి చాలా, కొన్ని కొన్ని ఉన్నాయి, అన్ని కాదు. కాకపోతే నేను ఈ పాయింట్ మర్చిపోతానా అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటారా? భరణి గారి గురించి స్టార్ట్ చేస్తున్నా. నిజంగా అసలు తన పాప వచ్చింది కదా, తన పాప ఈ రోజు చెప్పింది యాజ్ టీజ్ నేను మనసులో అనుకున్నది అనమాట. అంటే తనూజ గారి గురించి అనటం కానీ, అంటే ఈవెన్ ఇప్పుడు నేను ఫస్ట్ లో చెప్పాను కదా మీకు, నేను ఎవరి ఫేవరెటిజం చూపించట్లేదు, నాకు ఏది రైట్ అనిపిస్తే అదే చెప్తా, రాంగ్ అనిపిస్తే అదే చెప్తా అని. దానికే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా ఇమ్ము మాత్రం ఆల్రౌండర్, ఐ యాక్సెప్టెడ్. ఎందుకంటే అది ఎప్పటికీ మారదు, ఆల్రౌండర్. ఇమ్ము లేని షోనే లేదు నా దృష్టిలో అయితే. అసలు ఇంకొక పాయింట్కి వస్తే, భరణి గారు అని చెప్పాను కదా, అసలు భరణి గారు వాళ్ళ పాప వచ్చింది కదా, నాకైతే మస్తు మస్తు నచ్చిందండి. ఎట్లా అంటే తను మాట్లాడుతుంది రాగానే, తనూజ అక్క మీ బాండింగ్ బాగుంది, మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాకు పర్సనల్ గా ఫస్ట్ నుంచి కూడా తనూజ గారిది భరణి గారి బాండింగ్ సూపర్ క్యూట్. ఒక ఫాదర్ది ఒక కూతురు రిలేషన్ ఎలా ఉంటుందో, ఆ జోక్స్ కానీ, ఆ కన్వర్జేషన్ కానీ అట్లా బాగా అనిపించేది. ఈ దివ్య మధ్యలో ఎప్పుడైతే దివ్య అంటారో అప్పటి నుంచి నాకు కొంచెం ఆ నచ్చట్లేదు. అది ఎట్లా నచ్చట్లేదు అంటే, ఇప్పుడు నామకే వస్తే పేరుకి అన్నయ్య అని పిలిచినా గానీ, అది ఆ టోన్ లో కానీ, నా టోనే ఇంత అంటే అని మాట్లాడుతుంది కానీ, అట్లా అదేనే కాదు. ఇప్పుడు అదే టోన్ లో సుమన్ తో మాట్లాడుతుంది, ఇమాన్యుల్ తో మాట్లాడుతుంది. అదే విధంగా ఎందుకు మాట్లాడట్లేదు? భరణి గారు వచ్చేసరికి మీరు ఎందుకు అలా చేస్తారు, భరణి గారు తెలీదా మీరు ఎందుకు అలా చేస్తారు, అలా మీరు మాట్లాడొద్దు, ఇలా మాట్లాడండి, అలా భరణి ఏమో చిన్న పిల్ల, ఇంత పాప ఉంది, అందులో జాబ్ చేసే పాపను భరణి గారికి తెలియదు ఎలా మాట్లాడాలో. మార్నింగ్ కూడా ఈవెన్ ఇప్పుడు తనూజతో క్లోజ్ లేదు, తనూజకు సంథింగ్ దెబ్బ తగిలింది. ఇప్పుడు లైవ్ ఎపిసోడ్ లో చూపించారు మీకు, తనూజకు దెబ్బ తగిలితే క్రీమ్ రాసే దగ్గర కూడా, మీకు ఆల్రెడీ హిప్పుకి దెబ్బ ఉంది కదా, హిప్పుకి దెబ్బ అండి, చేతికి కాదు కదా, హిప్పుకి దెబ్బ తగిలింది, చేత్తో ఇట్లా రాస్తే ఏమైతుంది? అక్కడ కూడా మళ్ళీ నేను ఫీల్ అవ్వలేదు అంటది, మీరెందుకు రాయాలంటది. అక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా ఫాదర్ది అండ్ కూతురుది బాండింగ్ అని. ఫస్ట్ నుంచి వాళ్ళు అట్లే, తను మధ్యలోకి వచ్చింది. మళ్ళీ ఒక డైలాగ్ కొట్టింది తను, నేను మధ్యలోకి రాలే, నేను మధ్యలోకి ఆమెను ఏం అనట్లేదు, నిన్న మధ్యలోకి ఆమెను తీసుకురాలేదని. కానీ ఆమెను మధ్యలోకి ఏమో తీసుకురావటం కాదు, వాళ్ళిద్దరి మధ్యలోకి తను వచ్చింది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారంటారు కదా, దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు అదే అనిపించింది. తన కూతురు వచ్చి కూడా తను చెప్తూ, తనూజక్క మీ బాండ్ సూపర్ ఉంది అది ఇదని మాట్లాడిన తర్వాత, బయటకు వెళ్ళి కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా భరణి గారు దివ్యతో మాట్లాడిద్దంట అని పిలిస్తే ఏదో మాట్లాడాలని మాట్లాడింది. దాని తర్వాత మీరు బాగానే ఆడుతున్నారు, మీ కమాండ్ ఇది కొంచెం నచ్చట్లేదు చూసుకోండి అని చెప్పింది. అన్న తర్వాత దివ్య వెళ్ళిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇండైరెక్ట్ గా మీరు కమాండింగ్ చేసే వాళ్ళతో ఎక్కువ ఉండొద్దు, అది బ్యాడ్ గా వెళ్తుంది. కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక అన్న, సారీ మా పాప కనిపించట్లేదు, ఒక అన్న అని చెప్తుంది. అన్న అని చెప్తే ఎట్లుండాలి ఆ బాండ్ కూడా? ఇప్పుడు తనూజాకి అని భరణికి ఎట్లా సెట్ అయింది అలా ఉండాలి, కానీ అది లేదు. నిన్న వాళ్ళ మమ్మీ క్యూట్, అసలు దివ్య గారి మీద ఉన్న అదంతా వాళ్ళ మమ్మీ వచ్చినట్టు మారిపోయింది. కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. నిన్న వాళ్ళ మమ్మీ వచ్చి అంత పాజిటివ్ గా మాట్లాడారు. అంటే కూతుర్ను సేవ్ చేయడానికి నేను అన్నయ్య అనుకొని పంపించా అంటే, ఆమె అన్నయ్య అనుకో. ఇప్పుడు దివ్య అన్ని ఓపెన్ ఇట్లా మొహం మీద టక్కుని ఇట్లా అనేస్తుంది కదా, మా మమ్మీ ఇలా ఫీల్ అయింది మిమ్మల్ని అందుకని పిల్లవమన్నా స్టార్టింగ్ లో చెప్పొచ్చు కదా, అది చెప్పలేదు. ఈవిడ కూతుర్ని సేవ్ చేయడానికి అలా మాట్లాడారా, లేకపోతే నిజంగానే పంపించారా లోపలికి అనేది నాకు అనిపించింది. అయితే ఈమె తనని కూతుర్ని, అంటే తనని సేవ్ చేసుకోవడానికి, అంటే ఎట్లా బయట వేరేలాగా వెళ్తుందేమో, దాన్ని మంచిగా వేలో కన్వర్జేషన్ తీసుకురాటకు అలా ఒక పాయింట్ చెప్పారేమో అనిపించింది. కానీ నిన్న దివ్య వాళ్ళ మదర్ అసలు ఆ ఎనర్జీ కానీ అదంతా చూస్తారు దివ్య మీద ఇక్కడ దాకా పెరిగింది. మళ్ళీ అది ఎక్కడ పెరిగిందో మళ్ళీ డౌన్ అయింది పొద్దున్నే. సేమ్ తనుజ విషయంలోనే మళ్ళీ డౌన్ అయింది. ఇట్లా ఆ క్రీమ్ రాయటము, తనుజ హార్ట్ బ్యాగ్ పెట్టడం కానీ, తనుజతో భరణి గారి దగ్గర ఉంటే తను తీసుకోలేకపోవటం, అవన్నీ కూడా ఇప్పటి వరకు తనుజ వచ్చి దివ్యతో ఉండొద్దని కానీ, దివ్యతో ఇలా చేయొద్దని కానీ ఎప్పుడు మాట్లాడలేదు. తను తన గురించే మాట్లాడుతుంది. ఇంకొకటి, ఈ వీక్ తనుజ ఎక్కడ సెల్ఫిష్ గా లేదండి, ఎక్కడ కూడా సెల్ఫిష్ గా లేదు. ఎందుకంటే నాకు కూడా క్యూట్, అసలు చాలా బాగా నచ్చింది తనుజ, బాగా నచ్చింది. కానీ నేను నిన్నటిదాకా టైటిల్ విల్లర్ ఇమానియల్ కానీ, మన తనూజ గాని అనుకున్నా గానీ, నిజంగా వర్తి ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్. నిజంగా కళ్యాణ్కి వస్తే 100కి 100% నాలాగా మీరు ఎవరన్నా హ్యాపీగా ఫీల్ అవుతారో లేదు తెలియదు, నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక కామనర్ గా, ఒక డీసెంట్ గా ఇలా అలా ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు తనూజ మీద ఎంత ఇష్టం ఉందో, ఎందుకంటే నిన్న తనూజ వాళ్ళ మధ్యలో చెప్తా ఓకేనా, ఎంత డీసెంట్ గా వెళ్తున్నాడంటే అంత గేమ్ బాగుందనమాట.
నేను కళ్యాణ్ గురించి కూడా ఎందుకు చెప్పానో చెప్తా. కానీ భరణి గారిది అయితే పాప వచ్చింది, హైలైట్ అండి అసలు. కరిగినట్టు టక్క టక్క చెప్పింది, తనతోనే దూరం నుంచి ఉండమని చెప్పింది. ఇంకా కూడా భరణి గారు మారరు, ఇంకా కూడా దివ్య అలానే ఉంటే భరణి గారికి ఏమే నాశనం అవుతుంది. దివ్య ఈ వీక్ వెళ్ళిపోతుందో తెలియదు. ఐ థింక్ ఒకవేళ వెళ్తే కనుక భరణి గారు ఇంకొంచెం ఆట మంచిగా ఆడొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు భరణి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ వీక్ లోకి వచ్చేస్తే, ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది, చాలా స్టార్ట్ అయింది. తనూజ గారి సిస్టర్ వచ్చేది, చాలా క్యూట్ గా అనిపించింది. తను మాట్లాడింది కానీ నేను ఇక్కడ క్యారీ చేస్తున్నా అక్కడ క్యారీ చేస్తున్నా అని కానీ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ సిస్టర్ లో నువ్వు వీళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అని ఏం చెప్పలేదన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. అసలు వాళ్ళిద్దరు బాండింగ్ కానీ వేసిన చిన్న క్లిప్ కానీ చాలా మంచిగా అనిపించింది అసలు తనూజ గారిది. నెక్స్ట్ మన తనూజ అయిన తర్వాత ఎవరు వచ్చారు? సుమన్ శెట్టి గారికి. సుమన్ శెట్టి గారు వచ్చారు. వైఫ్ నాకు ఇండైరెక్ట్ చెప్పారు, కానీ అంటే ఐ థింక్ ఇప్పుడు తనూజతో ఎక్కువ ఉండొద్దు అంటే ఆయన ఉండొద్దు అన్న తర్వాత ఏం మాట్లాడుకుని లేరు కదా, మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఇటు రివర్స్ చేసి చెప్పినట్టు అనిపించింది. అంటే సుమన్ శెట్టి గారి వైఫ్ రివర్స్ చేస్తే, అంటే నువ్వు ఎవరితో అయితే ఉండొద్దు అన్నావో వాళ్ళతో నేను ఉండొచ్చు అని ఆయన కన్వే చేసుకొని, అంటే ముందు నుంచే మాట్లాడుకున్నారా లేకపోతే అలా ఎవరైతే హైప్ లో ఉన్నారా, తను ఎక్కువ ప్రయారిటీ అవుతుంది అది ఇది అని చెప్పడానికి, ఓహో తను ఇప్పుడు లీడ్ లో ఉందని చెప్పడానికి సుమన్ శెట్టి గారి వైఫ్ లీడ్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. సెకండ్ నెక్స్ట్ వాళ్ళ బాండ్ కూడా క్యూట్ ఉంది, బానే ఉంది, చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ ఎవరు వచ్చారండి? ఆ ఇమ్మూది పాపం, ఇమ్మూ పేరెంట్స్ రాలేదు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అయిపోయింది. దివ్య గారు పేరెంట్స్ చెప్పారు కదా, వాళ్ళ మమ్మీ చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ మమ్మీని చూసినప్పుడు ఎంటర్టైన్ అనిపించింది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అంటే బాడీ నిండా ఒక కరెంట్ పాస్ చేస్తున్నట్లు అనిపించింది. వాళ్ళ మమ్మీని చూసినప్పుడు దివ్య మీద రెస్పెక్ట్ పెరిగింది. మళ్ళీ వాళ్ళ మమ్మీ వెళ్ళిన తర్వాత యాస్టీజ్ అదే ఇంప్రెషన్, మళ్ళీ సేమ్ అదే ఇంప్రెషన్ వచ్చింది. మీరు ఎవరైనా దివ్య ఫ్యాన్స్ ఉంటారు, సారీ నాకైతే ఫస్ట్ నుంచి ఏ ఇంప్రెషన్ ఉందో అదే ఉంది. దివ్యలో భరణి గేమ్ పాడైతుందని, అంతే తప్ప ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే తను అరవటం తప్ప, కమాండింగ్ తప్ప వేరేది ఏదీ లేదు. టాస్కుల్లో కానీ గేమ్స్ లో కానీ ఆ వంట దగ్గరే ఉంటది అంతే, మిగతా దాంట్లో ఏది లేదని నాకు అనిపించింది. ఇప్పుడు తనుజ వంట దగ్గర ఉందంటే వంటలో ఉంటది, డాన్స్ లో ఉంటది, మాటల్లో ఉంటది, మంచితనంలో ఉంటది. ఏదన్నా ఒకటి రెండు అటు ఇటు ఉండొచ్చు కానీ మిగతా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఉంటదని నాకు అనిపించింది. నెక్స్ట్ పవన్ వాళ్ళ మమ్మీ చాలా డీసెంట్ గా ఉన్నారు. పవన్ వాళ్ళ మమ్మీ ఏంటంటే రీతుది పవన్ బాండ్ యాక్సెప్ట్ చేసినట్లు అనిపించింది. మంచిగా అంటే ఈ షో వరకే కదా ఏమైతుంది ఓకేలే అన్నట్లుగా నాకు ఉన్నట్టు అనిపించింది. కానీ దివ్య వాళ్ళ మమ్మీ రీతు పవన్ గురించి అడిగారు కదా లాస్ట్ లో, అరే మీరు ఇక్కడే ఉంటారా, షో బయటకు వెళ్ళాక కూడా ఉంటారని నాకు కూడా సేమ్ అదే డౌట్. కానీ ఐ థింక్ ఉంటారని నేనని అనుకుంటున్నా. నెక్స్ట్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత కూడా పవన్ మీద ఇంప్రెషన్ లేదు. పవన్ సూపర్ ఆడుతున్నాడు. ఐ థింక్ పవన్ కూడా టాప్ లో ఉండాలి. ఏంటి అందరినీ టాప్ లో ఉండాలనుకుంటున్నా, మరి ఇంకెవరు వెళ్ళాలనుకుంటున్నారా? నాకు అనిపించింది, నేను చెప్తున్నా అంతే. నెక్స్ట్ పవన్ అయిపోయిన తర్వాత రీతు వాళ్ళ మమ్మీ వచ్చారు. నీకు చాలా రీతు వాళ్ళ మమ్మీ రీతుతో మాట్లాడుతున్నారు కానీ రీతు అర్థం చేసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే పవన్ కి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు రీతు వాళ్ళ మమ్మీ. రీతు వెళ్ళి మమ్మీ పవన్ తో మాట్లాడు, మమ్మీ డెమాన్ పవన్ తో మాట్లాడు, మమ్మీ డెమాన్ పవన్ అంటున్నట్లే ఉంది కానీ తను సరిగ్గా మాట్లాడలేదు. కొంచెం పవన్ ని అవాయిడ్ చేసినట్టు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది? నాకు అనిపించింది. ఇంకా కళ్యాణ్ వాళ్ళ మదర్కి వస్తే, కళ్యాణ్ వాళ్ళ మదర్ నిన్న ఎప్పుడో వచ్చారు, కానీ కళ్యాణ్ వాళ్ళ మదర్ ఇది ప్రోమో కూడా కొంచెం లేట్ గా వేశారు. చాలా మంది అడుగుతున్నారు కళ్యాణ్ వాళ్ళ మదర్ ప్రోమో గురించి. బిగ్ బాస్ స్టార్ మాలో సెర్చ్ చేస్తున్నారు, అయినా ప్రోమోస్ రాలేదు, దాని గురించి చూస్తున్నారు. కానీ ఫైనల్లీ అయితే ఈ రోజు వాళ్ళ మమ్మీ వచ్చిన ఎపిసోడ్ సూపర్ అండి, హైలైట్. కామన్ అది ఎట్లా అంటే చాలా సింపుల్ గా ఆవిడ కూడా మన ఇంటి పక్కన నేబరా లేకపోతే మన ఇంట్లో ఒక తెలిసిన మనిషిలాగా అనిపించారనమాట. నిజంగా టైటిల్ విన్ అయ్యే అవకాశం ఉందంటే ఇమాన్యుల్కి, మన కళ్యాణ్కి, నెక్స్ట్ తనూజ గారికి అండి. ఈ ముగ్గురికి వర్తే. ఈ ముగ్గురులో ఎవరికి వచ్చినా హ్యాపీ, నేనైతే హ్యాపీ. కళ్యాణ్కి వస్తే ఇంకా హ్యాపీ, ఇమ్మూకి వచ్చి ఇంకా ఇంకా హ్యాపీ నేను. ఎందుకంటే వర్త్ ఉంది, వీళ్ళకి రావటంలో వర్త్ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ డీసెంట్ గా తన పాయింట్ వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడతాడు, మంచిగా అనిపిస్తుంది. మెయిన్ ఒకరిని ఇష్టపడుతున్నాడు అంటే వాళ్ళ గురించి వెనక్కి తగ్గుతాడు. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా తనూజకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అమ్మ మేము ఇలా ఇదిగా ఉండి వాడిని చదివించాలనుకున్నాం అందుకే దూరంగా ఉన్నాం అంటాం, కానీ చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ మదర్ వెళ్ళిపోయిన తర్వాత తనూజ చేరిచ్చింది కదా లైవ్ లో, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అంటే తనూజతో మాట్లాడిన తర్వాత నువ్వు ఎందుకు ఇచ్చావు మమ్మీకి అంత స్పెషల్ గా ఎందుకు ఇచ్చావు అంత, తనూజ ఏదో చెప్పింది, నువ్వు నాకు దగ్గర అయ్యావు, నువ్వు నా గురించి ఆలోచిస్తావు, అంత కేర్ తీసుకుంటావు అందుకని అనిపించింది అని. కానీ నాకు రీజన్ అది అనిపించలేదు. మేబీ మన జర్నీ ఇంతటితో ఎండ్ అని ఇతను వాళ్ళ మమ్మీ నచ్చి ఇచ్చారా చేయరనిపించింది. కానీ కళ్యాణ్ మాత్రం జెన్యున్ గా తనూజని ఇష్టపడుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఒక మనిషిని ఇష్టపడుతుంది, తన కోసం ఏదైనా చేస్తాను అన్నట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ ఒక మాట అంది, ఈ షో తర్వాత నీ దారి నీది నా దారి నాది, నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని
ఒక చిన్న పిల్లోడు మహేష్ బాబు అదేదో సినిమాలో ఏడ్చినాడు, ఎక్కి ఏడ్చాడు కళ్యాణ్ అక్కడ. నాకు అనిపించింది మేబీ కళ్యాణ్కి తనూజ మీద ఉంది, కానీ తనూజ మరి ఏమో తెలియదు, బయట ఆల్రెడీ కమిటెడా లేకపోతే ఏవో చెప్పలేము కదా, తనూజ ఎట్లా థింక్ చేస్తా అనేది కూడా మనం చెప్పలేము ఏ టైంలో ఎట్లా ఉంటుందని. సో నాకు అట్లా అనిపించింది. కళ్యాణ్ మాత్రం జెన్యున్ అని అనిపించింది. తనూజ జెన్యున్ కాదని కాదు, తనది ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు. కళ్యాణ్ గోడ కొట్టొచ్చినట్టు మంచి క్లియర్ కట్ కనిపిస్తుంది కళ్యాణ్ది. కళ్యాణ్ అయితే సూపర్ నచ్చాడు. కానీ మా నా ఇమ్ము అయితే ఏ స్పేస్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా స్పేస్ మాత్రం సూపర్ తీసుకుంటున్నాడండి. అసలు ఆ స్పేస్ అనేది ఎట్లా తీసుకుంటాడు తెలియదు. ఏ మాట మాట్లాడినా ఫన్నే అది. ఆ ఫన్నే లేకపోతే బిగ్ బాస్ లో స్క్రోల్ చేసి అది ఇప్పుడు ఇన్స్టాలో వస్తున్నాయి, యూట్యూబ్ లో వస్తున్నాయి, ఏది ఓపెన్ చేసినా మన ఇమాన్యుల్ పక్కన బ్యాచ్. ఇమ్ము లేకపోతే ఇప్పటి వరకు ఆ షో ఇక్కడ దాకా రాదేమో అనిపించింది నా ఎంటర్టైన్. ఎందుకంటే మిగతా వాళ్ళు బాండ్స్ అనుకోవటం, మిగతా వాళ్ళు పెయిర్ అవ్వటం, మిగతా వాళ్ళు గేమ్స్ గురించి కొట్టుకోవటం అదే జరుగుతుంది. ఇమాన్యుల్ కాబట్టి వీటన్నిటిని కవర్ చేస్తున్నాడని నాకు అనిపించింది అనమాట. ఓకేనా, కానీ ఇమాన్యుల్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు, అది ఒక్కటే పాపం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఇంకా అది రేపు ఎపిసోడ్ లో వేస్తారనుకుంటా. లైవ్ నేను ఇంకా చూడలేదు, ఇందాటి వరకే చూసాను, నేను లైవ్ లో అయితే రాలేదు. నెక్స్ట్ క్యూట్ ఫ్యామిలీ సంజన గారిది. అసలు సంజన చాలా లక్. ఎట్లంటే అసలు ఆమెకి అది లేదు అన్నారు ఆపర్చునిటీ. ఇంకా బిగ్ బాస్ 30 నిమిషాలు అన్నారు, ఇక్కడ ఇచ్చిన ఇమాన్యుల్కే ఎక్కువ, మిగతా వాళ్ళందరికీ 15 మినిట్సే. వాళ్ళతో పాటు ఈక్వల్ ఇంకా 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకున్నారు సంజన గారు. 16 మినిట్స్ తీసుకున్నారు, ఒక 1 మినిట్ ఎక్స్ట్రానే తీసుకున్నారు. అందులో క్యూట్ ఫ్యామిలీ అండి. అట్లా క్యూట్ ఫ్యామిలీలో తను తన హస్బెండ్ కి అంటే కొంచెం ప్రయారిటీ తక్కువ ఇచ్చి పిల్లల తర్వాతే నాకు ఇతను అంటారు కదా, అలా అనిపించింది నాకు. సూపర్ క్యూట్ బాండ్ అండి. నాకు ఒక క్యూట్ ఫ్యామిలీ లాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ మన సంజన గారు అయిపోతే రీతు అయిపోయింది కదా. నెక్స్ట్ బర్ని గారు చెప్పాను కదా ఆల్రెడీ. మీకు ఈ క్యూట్ ఫ్యామిలీస్ లో ఏ క్యూట్ ఫ్యామిలీ నచ్చింది, ఎవరన్నా హింట్స్ ఇచ్చారని మీకు అనిపించిందా జెన్యున్ గా? అంటే కొంతమంది సైకిల్ చేశారు. తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చి ఏమి హింట్ అయితే నాకు ఇవ్వలేదని ఏమనిపించింది, వీళ్ళతో ఉండు వాళ్ళతో ఉండని ఏమనిపించలేదు. సుమన్ గారిది ఒకటి అనిపించింది, ఆమె ఇండైరెక్ట్ చెప్తే ఈయన వేరే, అంటే నేను ఇండైరెక్ట్ చెప్తా నువ్వు దాన్ని డైరెక్ట్ అర్థం చేసుకో అన్నట్లుగా. అంటే తనూజతో ఉండొద్దు అంటే ఉండమని అర్థం, అట్లా చెప్పి